Hello everyone, I am Divya and welcome back to my channel after a very long gap. సో చాలా రోజులు అయితే అయింది నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేసి. సో బాబుతోటి రొటీన్ కుదరక అలా అయితే లేట్ అయింది. బట్ ఇంకా నుంచి అయితే కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో ఇక్కడైతే మేము వచ్చేసాము స్ట్రాబెర్రీ ఫామ్కి. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. రుద్విన్, వాట్ ఈస్ దిస్? Strawberry. And Da ist wer zurückgeben oder? Ja, musst du bereit sein, wo ich dann abziehe. Rudvin, take that. Only straight. సో మేము వచ్చిన ఫామ్లో అయితే ఇట్లా స్టార్టింగ్లో ఒక స్మాల్ బూత్ లాగా ఉంటుంది అనమాట. కియోస్క్ అంటారు ఇక్కడ జర్మనీలో. సో ఆ బూత్లో అయితే మనం ఇలా చెప్పాలి, ఇలా ఇంతమంది వస్తున్నాము, లైక్ మినిమం వాళ్ళు పెట్టారనమాట. లైక్ ½ kg స్ట్రాబెర్రీస్ అయినా మనం పిక్ చేసుకొని పే చేసి వెళ్ళాలని. సో వాళ్ళే ఒక కంటైనర్ ఇచ్చారు, లైక్ 30 cents ఎంత అయ్యింది. సో ఆ తర్వాత అయితే ఆ పర్టికులర్ కంటైనర్ తీసుకుని అయితే మేము స్టార్ట్ అయ్యాము. సో ఇదే వచ్చేసి స్ట్రాబెర్రీ ఫామ్ ఫుల్ వ్యూ. మేము వచ్చే కాలికి ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద స్ట్రాబెర్రీ సీజన్ అనమాట. అందుకని లైక్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ అయితే తక్కువే ఉన్నాయి. సో నేను 3 years నుంచి అయితే కన్సిస్టెంట్గా ఈ పర్టిక్యులర్ స్ట్రాబెర్రీ ఫామ్కి అయితే వస్తూ ఉన్నాను. సో అలా నేను అబ్జర్వ్ చేసిన కొన్ని బెస్ట్ ప్రాడ్ మెథడ్స్ ఇన్ పికింగ్ ద స్ట్రాబెర్రీస్ అయితే నేను చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం పిక్ చేసుకునే స్ట్రాబెర్రీస్ బుషీగా ఉండే ప్లాంట్స్ నుంచి అయితే పిక్ చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా లీవ్స్ అవంతా తక్కువ ఉండే ప్లాంట్స్లోని స్ట్రాబెర్రీస్ ఏంటంటే బర్డ్స్కి అన్నిటికీ కూడా విజిబుల్ ఉంటాయన్నమాట. సో బర్డ్స్ అవన్నీ వచ్చేసి కొంచెం కొరికి అలా ఉంటాయి. సో అవే మనం పిక్ చేసుకోవడం అంత మంచిది కాదు కదా. సో అందుకని ఇట్లా బుషీగా ఉండే ప్లాంట్స్లో మధ్యలో ఉన్న స్ట్రాబెర్రీస్ అయితే పిక్ చేసుకోవాలి. అండ్ మనం పిక్ చేసుకున్న స్ట్రాబెర్రీ వచ్చేసి కొంచెం లావుగా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఇట్లా రెడ్ కలర్లో ఉండేటట్టు అయితే చూసుకోవాలి. సో అవైతే ఫుల్ జ్యూసీగా ఉంటాయి అండ్ తీయగా కూడా ఉంటాయి అనమాట. అండ్ మనం టేస్ట్ చేస్తే ఎలా పెట్టుకోవచ్చు అంటే, ఒక ప్లాంట్కి ఒక స్ట్రాబెర్రీని అయితే మనం టేస్ట్ చేసామంటే మిగతా స్ట్రాబెర్రీస్ కూడా ఆ ప్లాంట్లో తీయగానే ఉంటాయి అనమాట. సో ఇది బెస్ట్ ప్రోన్ మెథడ్ అనమాట. అలా మనం స్ట్రాబెర్రీస్ అయితే పిక్ చేసుకోవచ్చు. ఇదైతే నాకు ఒక పెద్ద నోస్టాల్జిక్ మూమెంట్. ఫియర్ ఉన్నప్పుడు ఇలా తీసుకొని వచ్చాను. వాడు ఇలానే నడుచుకుంటూ వెళ్ళాడు. ఈసారి అయితే పరిగిస్తున్నాడు. హాయ్ రుద్విన్, show me your strawberry. Yeah, big strawberry. Show me properly. Big strawberry. చూపించు మంచిగా. Strawberry. Show me your face. Show your face. Big strawberry. Natural strawberry tint you got. I. Show me the strawberries you have fetched. సో ఎన్ని ఉంటాయి అనుకుంటున్నావు స్ట్రాబెర్రీస్? 50 strawberries. Approximately how much kilos do they weigh? 1.5, 1.2. Okay, let's see how it goes. సో ఫైనల్గా మేము పిక్ చేసిన స్ట్రాబెర్రీస్ అయితే ఇవన్నమాట. అండ్ కిషోర్ చెప్పినట్టుగానే వెయిట్ అయితే ఉండింది. అండ్ దానికి తగ్గట్టుగా అయితే మనీ మేమైతే పే చేసి వచ్చేసాము. సో దట్స్ ఆల్ అవర్ డే అవుట్ ఇన్ అ స్ట్రాబెర్రీ ఫామ్. అండ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ స్ట్రాబెర్రీ ఫీల్డ్స్ని అయితే నేను ఎక్స్ప్లోర్ చేసి అండ్ వీడియోస్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. సో హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ డూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ అండ్ బాయ్.